ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంతర్యం వెలువరించేవి హస్తరేఖలు. నేను గృహం కొనుక్కుందాం అనుకుంటున్నానండి, అసలు నాకు గృహయోగం ఉందా లేదా చూడండి అన్నప్పుడు హస్తసాముద్రిక రీత్యా గృహం ఉందో లేదో చెప్పచ్చు. ఎలా చెప్తామంటే జీవిత రేఖ, ఆయుర్దాయ రేఖ, ధనరేఖ మధ్యలో ఒక స్క్వేర్ గుర్తు వస్తుంది. అంటే దీర్ఘచతుస్రాకారం కానీ చతురస్రాకారంతో కానీ ఒక గుర్తు కనుక వెలిస్తే ఎన్ని గుర్తులైతే దీర్ఘచతుస్రాకారంలో ఉంటాయో అన్ని ఇళ్ళు కొనుక్కుంటారన్నమాట. ఇది సత్యం. ఎందుకంటే అది గృహయోగానికి నాంది పలుకుతుంది సుమా. అలాగే నేను వాహనం కొనుక్కుంటానా లేదా, కారు కొనే యోగం ఉందా లేదా అన్నప్పుడు కూడా ఈ స్క్వేర్కి హ్యాండ్స్ మధ్యలో స్క్వేర్ కనుక ఉంటే తప్పనిసరిగా వాహన సౌఖ్య ప్రాప్తి, గృహము వాహనము ఈ రెండూ కలుగుతాయి. అలాగే పెండ్లి, వివాహం ఎప్పుడవుతుంది, నాకు అసలు వివాహం అవుతుందా కాదా అని చెప్పే రేఖ చిటికిన వేలు కింది భాగాన అడ్డు రేఖలు ఉంటాయి. ఇక్కడ ఈ అడ్డు రేఖలు చాలా జాగ్రత్తగా చూసి ఏ వయసులో వివాహం అవుతుందో చెప్పచ్చు. ఇది హస్తసాముద్రికంలో గొప్ప రహస్యం. అలాగే సంతానం ఉంటుందా లేదా, నాకు అసలు పిల్లలు పుడతారా లేదా చెప్పండి అన్నప్పుడు పిల్లలు పుట్టే రేఖ ఈ శుక్ర మౌండ్కి కింద భాగాన వరుసన ఉంటాయి రేఖలు. ఎన్ని రేఖలు ఉంటే అంతమంది పిల్లలు పుడతారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సంతాన రేఖలు ఉన్నప్పటికీ కూడా భార్య జాతకంలో కనుక రేఖలు లేకపోతే సంతానం కలగరు. అర్థం చేసుకోండి బాగా. పురుషుడికి ఉన్నప్పటికీ స్త్రీకి కనుక సంతాన రేఖలు లేకపోతే కలగరు. అలాగే స్త్రీకి ఉండి పురుషుడికి లేకపోయినా కలగరు. ఇద్దరు ప్రకృతి పురుష సమ్మేళనంలో ఇద్దరికీ ఉండాలి. ఇద్దరికీ ఉన్నప్పుడు మాత్రమే తాను మెచ్చిన స్వర్గరీత్యా సంతాన ప్రాప్తి కలుగుతుంది. రోజు స్వర్గంలోనే ఉంటున్నాం కానీ పిల్లలు పుట్టలేదండి అంటే ఆ రేఖల్లో పొరపాటు ఉంది. ఇరువురి రేఖల్ని చూసి చెప్పాల్సి ఉంటుంది సంతానేచ్ఛ సిద్ధిస్తుందా లేదా అనేది. ఇకపోతే చివరి దశ ఎవరి చేత చేయించుకోకుండా పోతానా, ప్లీజ్ కాస్త చెప్పండి అన్నప్పుడు చివరి రేఖ అంటే ఈ ఆయుర్దాయ రేఖ చీలిక లేకుండా చక్కగా మెరుపు తనంతో గులాబీ రంగు కలిగి కనుక చివరి రేఖ ఉంటే ఎవరి చేత కూడా చేయించుకోకుండా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా పరమపదిస్తారు. అంత విశేషం ఉంది. ఆ చివర గనక ఐలాండ్ వచ్చినా లేక గజిబిజిగా ఉన్నా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు అనుభవించాల్సి ఉంటుంది ఆరోగ్యరీత్యా అని. ఆయుర్దాయ రేఖను బట్టి నిర్ణయం తీసుకుంటాం. అయితే ఎవరి చేత చేయించుకోకుండా తానుగా చనిపోవటానికి మనకి సహకరించేది కృష్ణ శతకం. ఓల్డేజ్లో ఎవరైనా సరే కృష్ణ శతకాన్ని రోజు చదివితే హఠాత్ మరణం సంభవిస్తుంది. అంటే ఉన్నట్టుండి ఎవరి చేత చెప్పించుకోకుండా మరణిస్తారు. ఇది గొప్ప రహస్యం అన్నమాట. పరమాత్మ ఆ యొక్క ప్రభావాన్ని మనకు ప్రసాదించాడు కృష్ణ శతక రూపంలో. కృష్ణ శతకం ఎవరైతే చదువుతారో వాళ్ళు చివరి దశలో ఎవరి చేత చేయించుకోరండి. హాయిగా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా ఇట్లా జారిపోతారనమాట. అంత విశేషకరమైన భావన మన భారతీయ సనాతన సంస్కృతిలో మంత్రాలకు ఉంది. మంత్రాలకి చింతకాయలు రాలవు, చింతలు తీరతాయి. ఇది మాత్రం సత్యం. చింతలు తీర్చేందుకు సహకరించే శ్లోకాలు, చింతలు తీరేందుకు సహకరించేటువంటి విధి విధానాలు కోకొలలుగా ఉన్నాయి. ఇది హస్తసాముద్ర్యానికి కూడా అన్వయించబడుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.